వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దక్షిణ భారత బుద్ధగయగా ఉండ్రాజవరం మైత్రేయ బుద్ధ విహార ప్రారంభోత్సవానికి అంతర్జాతీయ భిక్షువుల రాక. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండల కేంద్రం ఆధ్యాత్మిక చరిత్రలో మరొక స్వర్ణ అధ్యాయానికి సిద్ధమవుతోంది. దాతల సహకారంతో నిర్మితమైన మైత్రేయ బుద్ధ విహారం ప్రారంభోత్సవ మహోత్సవం రానున్న మంగళ బుధవారాల్లో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని మైత్రేయ బుద్ధ విహార ప్రధాన బౌద్ధ భిక్షువు బంతే అనాలయో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సర్వమానవాళికి శాంతి, కరుణ, అహింసా సందేశాన్ని అందించిన బుద్ధుని బోధనలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే సంకల్పంతో బుద్ధగయలోని మహాబోధి మహావిహారాన్ని స్ఫూర్తిగా తీసుకుని దక్షిణ భారత బుద్ధగయగా ఉండ్రాజవరాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ విహారం నిర్మించబడిందని అన్నారు. ప్రారంభోత్సవ వేడుకలకు శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం దేశాల నుంచి ప్రముఖ బౌద్ధ భిక్షువులు హాజరు కానుండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల బౌద్ధ సంఘాల ప్రతినిధులు, ధమ్మ మిత్రులు, ఆధ్యాత్మికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. 2 రోజుల పాటు ధమ్మచక్ర ప్రవర్తన, పంచశీల స్వీకరణ, బుద్ధ పూజ, ధర్మోపదేశం, సంఘదానం, ధ్యాన కార్యక్రమాలు, శాంతి ప్రార్థనలు వంటి విశిష్ట ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శాంతి, ప్రేమ, కరుణ, మానవతా విలువలను సమాజానికి చేరవేయడమే ఈ విహారం ప్రధాన లక్ష్యం అని అన్నారు. బౌద్ధులు మాత్రమే కాదు, ప్రతి మతానికి చెందిన ప్రజలు ఈ మహోత్సవానికి హాజరై బుద్ధుని శాంతి సందేశాన్ని ఆచరణలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మల్లిన శ్రీనివాసరావు, టిఈ శ్రీధర్, సుమేధ, ఏ రాజశేఖర్, చాందమాలి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి మహాబోధి మహావిహారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ విధంగానే ఈ మైత్రేయ బుద్ధ విహార యొక్క నిర్మాణం జరిగింది. ఈ మైత్రేయ బుద్ధ విహార యొక్క ప్రారంభోత్సవం ఈ నెల 29 బుధవారం నాడు జరుగుతుంది. ముఖ్యంగా ఈ నెల 29 బుధవారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, బుద్ధ భగవానుల వారు సమ్యక్ సంబోధిని సాక్షాత్కరించుకొని గురుస్థానంలో ఉండి మొట్టమొదటి ధమ్మ ప్రవచనాన్ని ప్రబోధించడం జరిగింది. భారతదేశంలో ఈ యొక్క విశిష్టతను పురస్కరించుకొని మనం అందరం గురు పూర్ణిమగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఆ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని మనం ఈ మైత్రేయ బుద్ధ విహార యొక్క ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ మైత్రేయ బుద్ధ విహార ప్రారంభోత్సవానికి దేశ విదేశాల నుండి అనేక మంది బౌద్ధులు, అదేవిధంగా విపස්සనా సాధకులు వారందరూ కూడా వస్తారు. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రతి జిల్లా నుండి కూడా అందరూ రావడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవాన్ని, గురు పూర్ణిమను, ధమ్మచక్ర పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 25,000 మందికి అఖండ అన్న సమారాధన కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ అందరికీ శుభాశీస్సులు.